ఈ హౌస్ చూసారా? మనకి బయట నుంచి వన్ స్టోరీ హౌస్ లాగా లేదంటే చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా! బట్ లోపలికెళ్ళి చూస్తే కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. చాలా బావుంటుంది. ఈ వీడియోలో నేను డాలర్స్‌లో హౌస్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? సో, ఏది రైట్ టైమ్ ఏంటి మనం హౌస్ సెర్చింగ్‌కి? సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను ఈ ఈ హౌస్ అయితే మాత్రం మనకి మెకినీ అనే ఏరియాలో అనమాట. మీ ప్రైజెస్ కూడా నేను చెప్తాను. సో, నేను ఆల్రెడీ లాస్ట్ 2, 3 వీడియోస్‌లో మీకు ఒక 3, 4 మోడల్ హోమ్స్ అయితే చూపించాను కదా! సో, చాలా డీటెయిల్స్ అయితే దాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను. హౌస్ కొనడానికి టిప్స్ ఏంటివి? ఏ ఏ సీజన్‌లో మనం హౌస్ కొంటే మనకి మంచిగా ఇన్సెంటివ్స్ వస్తాయి అవన్నీ చెప్పాను. సో, ఈ వీడియోలో ఇంకో కొన్ని ఎక్స్‌ట్రాగా మీకు టిప్స్ అనేవి యాడ్ చేస్తాననమాట. సో, ఈ హౌస్ అనమాట. ఈ కమ్యూనిటీ వచ్చేసేసి పెయింటెడ్ ట్రీ కమ్యూనిటీలో మనకి ఇది డౌన్ టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ డ్రైవ్ అన్నా ఉంటుందండి. కొంచెం దూరమే కానీ పాపులర్ కమ్యూనిటీ అనమాట. సో, ఇక్కడ మంచిగా 4, 5 బిల్డర్స్ అయితే ఉన్నారు. ప్రైస్ వచ్చేసి ఈ హౌస్‌కైతే వచ్చేసి మనకి 7 లాక్స్ వరకు చెప్పారు. బట్ ఇంకా అది మనం చూజ్ చేసుకునే సైట్‌ని బట్టి మనకి ప్రీమియం యాడ్ అవుతుందనమాట. మనకి ఏ డైరెక్షన్ చూజ్ చేసుకుంటాము అనేది వీళ్ళు మనకు బేస్ ప్రైస్ మాత్రమే చెప్పారు. సో, ఆ బేస్ ప్రైస్‌కి మనం చూజ్ చేసుకునే డైరెక్షన్‌కి గానీ, మనకేదైనా అప్‌గ్రేడేషన్ కావాలా, బట్ వీళ్ళైతే మాత్రం కస్టమైజేషన్‌కి ఏమీ వాళ్ళు చెప్పలేదు. యెస్ చెప్పలేదనమాట. మోస్ట్‌లీ వాళ్ళు ఏదైతే ఇస్తారో యాజ్ ఇట్ ఈస్‌గా అయితే మనకి బిల్డ్ చేసి ఇస్తానని చెప్పారు. సో, ఇదైతే కిచెను. వీళ్ళేంటంటే ఎక్కువ స్పేషియస్‌గా ఇచ్చారు. మనకి రూమ్స్ కానీ బట్ కొన్ని కొన్ని ఇంటికేంటంటే మనకి టీవీకి, మనకి హాల్‌లో కొంచెం స్పేసే ఇస్తున్నారు. బట్ దీనికి మాత్రం మంచి స్పేషియస్‌గా ఇచ్చారు హౌస్ మొత్తం గూడా. సో, బావుంది. చాలా బా నచ్చింది. అండ్ సో, ఏది బెస్ట్ టైమ్ అని మనం డిస్కస్ చేసుకుంటే జనరల్‌గా ఏంటంటే సమ్మర్‌లో పీక్ ఉంటుందండి ప్రైజెస్ కూడా. వాళ్ళు పెద్దగా మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, మనకి ప్రైజెస్ తగ్గియడం గానీ వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఎందుకంటే హౌసెస్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తారు. బట్ అందరూ స్కూల్స్ అయిపోయిన తర్వాత మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి, సో, ఎక్కువ మంది అదే టైంలో కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ వాటి మీద మనకి ఇన్సెంటివ్స్ కానీ, ఏదన్నా డిస్కౌంట్ ఇవ్వడం కానీ చేయరనమాట. అదే మీరు వింటర్‌లో ట్రై చేయండి. నవంబరు, డిసెంబరు ఆ టైంలో ట్రై చేయండి. మనకేంటంటే అప్పుడు కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా! సో, మనకి డెఫినెట్‌గా వాళ్ళు చాలా డిస్కౌంట్ మీద మనకి ప్రైస్ అనేది ఇస్తారు. అంతేకాకుండా బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు వింటర్‌లో ట్రై చేస్తే మనకి అవైలబుల్ హోమ్స్ తక్కువుంటాయి. వాడు తక్కువ హోమ్సే ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. సో, అదొకటి మనం చూసుకోవాలి. చాలా కమ్యూనిటీస్ మనం తిరిగితే మనకి మంచిగా ఒక హౌస్ అనేది దొరుకుతుంది. అండ్ మనకేంటంటే ఒకవేళ వింటర్‌లో తీసుకునేలాగైతే మీరు ఆల్రెడీ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కట్టించుకుని ఒక 10 మంత్స్, 1 ఇయర్ టైం పడుతుంది. అలాంటి హోమ్స్ అయితే ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి. సో, మీకు ఆల్రెడీ కట్టిన హోమ్స్ అయితే తక్కువ దొరకచ్చు. బట్ మనం తిరిగే కమ్యూనిటీస్‌ని బట్టి ఉంటుందనమాట. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ మనకి డౌన్ టౌన్ నుంచి 30 మినిట్స్ మినిమమ్ 30 మినిట్స్ లోపైతే మనకి ఎక్కడ హౌసెస్‌కి మిలియన్‌కి తక్కువలో అయితే దొరకవు. సో, మోస్ట్‌లీ అందరూ 40, 45 మినిట్స్ డ్రైవ్‌తోనే తీసుకుంటున్నారు హౌసెస్ ఇక్కడ. అవే ఉన్నాయి కమ్యూనిటీస్ కూడా. సో, మనకి ప్రైజెస్ వచ్చేసి మనకి ఒక యావరేజ్ బిల్డర్ అయితే గనుక 5 లాక్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. $5,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 550, 6 లాక్స్. సో, ఆన్ అండ్ యావరేజ్‌గా మనకి 6 లాక్స్‌కి మంచి హౌస్ అయితే వస్తుంది. అండ్ నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ 1 స్టోరీ హోమ్స్ అయితే తక్కువ కనిపించినాయి నాకైతే చాలా. సో, ఆస్టిన్‌లో అయితే మంచిగా 1 స్టోరీ హోమ్స్ ఎక్కువ ఉండేవి. అండ్ అవైతే మనకి 450. మంచి బిల్డరా కాదా చెక్ చేసుకోండి. అండ్ మీకు బ్రోకరేజ్ కమిషన్ ఎవరు ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారో చూసుకోండి. దాన్ని బట్టి మీరు బార్గెయిన్ చేయండి. అంతేకాకుండా ఇంకొకటి మీరు హౌస్ కొనుక్కున్న తర్వాత క్లోజింగ్ కాస్ట్ కూడా చాలామంది మంచిగా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తున్నారు. సో, వాటి మీద కూడా మంచిగా మీరు పాయింట్ బార్గెయిన్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో నేను వేరే చోట్ల కూడా నేను మంచి హౌసెస్ చూపించి మీకు డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఏదన్నా అంటే మీరు కామెంట్ చేయండి. అండ్